హైబ్రిడ్ భామ సాయి పల్లవి నటించిన సినిమా వస్తోంది అంటే సినిమా అభిమానులకు ఒక అటెన్షన్ ఉంటుంది. నేచురల్ పర్ఫార్మెన్స్ తో వెండితెర మీద వండర్స్ క్రియేట్ చేస్తుంది సాయి పల్లవి పాప. అయితే ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు తన క్రేజీ పెరిగిపోయింది. రణబీర్ కపూర్ సరసన రామాయణం స్టోరీతో వస్తున్న సినిమాలో నటించనుంది. మరి సాయి పల్లవి డైరీ ఎంత బిజీగా ఉందో, భానుమతి భవిష్యత్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా షూటింగ్ లో పాల్గొంటోంది ఈ చిన్నది. ప్రస్తుతం సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తోంది ఈ అమ్మడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంది ఈ భామ. తమిళ్లో అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు. ఇటీవలే అక్కడ బడా సినిమాకు సైన్ చేసింది. బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రామాయణం 2లోనూ సాయి పల్లవి పాత్ర ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. దాంతో బాలీవుడ్ లో ఈ చిన్నది 2 సినిమాలు చేస్తోంది. కాగా రామాయణం తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుండగా రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవలే రామాయణం మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. మేలో రెండో భాగం షూటింగ్ ను మొదలు పెట్టనున్నారట.